దేవునిని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. కానీ దేవుని లక్ష్యం చేసి చూడు, దేవుడు నిన్ను అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. సొలొమోనుకి ఇచ్చినటువంటి ఘనత నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. అత్యున్నత స్థాయిలో నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు ఆయన. కానీ దేవుని వాక్యం ఏమంటదంటే, వాడు రాజుకి కుమారుడైనప్పటికీ వాడు బాలుడుగా ఉన్నంత వరకు దాసుని చేతిలో పెంచబడుతూనే ఉంటాడు తప్ప వాడికి అధికారం ఇవ్వబడదు. రాజకుమారుడే, వాడికి రాజ్యాధికారం ఇచ్చేస్తారా? ఎప్పటి వరకు ఎవరో వాడు అభివృద్ధి చెంది పెద్ద అయ్యేంత వరకు వాడికి అధికారం రాదు. నీవు దేవుని కుమారుడివే, కానీ ఎప్పటి వరకు దేవుని స్థాయిని సామర్థ్యాన్ని నువ్వు చూడలేవనంటే, నువ్వు ఎదిగి దేవుని నుంచి సరైన జ్ఞానాన్ని, సరైనటువంటి బుద్ధిని, వివేకాన్ని పొందుకొని దాని ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడవటం ప్రారంభిస్తావో అప్పుడు దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది.